Let's turn to Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు చూద్దాం. In Philippians chapter 3 verse, brother, can you read from 12 to 15? ఫిలిప్పీ 3:12 నుండి 15 వరకు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. వెనుకొన్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యము కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగిన ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందుము. Here is a little complicated verse. ఇక్కడ కొద్దిగా క్లిష్టమైన వాక్యం ఉంది. It says there is a perfection in verse 10 and 11 which we will achieve at the time of resurrection. పునరుద్ధాన సమయంలో ఇక్కడ మనం పొందుకోగలిగే ఒక పరిపూర్ణత ఉన్నది. It says that there is a resurrection that is going to happen. And at that time we will receive the full resurrection, the full perfection. ఇక్కడ 10వ వచనంలో ఒక పునరుద్ధానం అనేది ఉన్నది. ఆ పునరుద్ధానం కలిగినప్పుడు మనం సంపూర్ణమైన పరిపూర్ణతను పొందుకుంటామని చెప్పబడింది. That is what it says. John also says in 1 John chapter 3 verse 3, it says, when we see him we will become perfect like him. 1వ యోహాను 3:3లో యోహాను ఏమంటారంటే, ఆయనను మనం చూసినప్పుడు ఆయన ఎంత పరిపూర్ణుడో ఆ విధంగా మనం అవుతామని చెప్పబడింది. So this is the final perfection which the Bible teaches us. మనకి బైబిల్ బోధించే పరిపూర్ణతలో చివరి పరిపూర్ణత ఇదే. So there is a final perfection which we will get only after we see Jesus Christ. యేసుక్రీస్తుని చూసినప్పుడు మాత్రమే మనం ఆఖరి పరిపూర్ణతను పొందుకుంటాం. When the Lord comes, those of us who are alive will be resurrected with him. యేసు ప్రభు వచ్చే సమయంకి మనలో బ్రతికున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఆయనతో పాటు కూడా పునరుద్ధానం పొందుకుంటాం. And we will join him. ఆయనతో పాటు కలుస్తాం. And then we will become like him. Completely we will become like him. తర్వాత మనం పూర్తిగా ఆయన వలె మారుతాం. We can turn to that for a minute. In 1 John chapter 3. ఒక క్షణం ఆ వాక్యం చూద్దాం. 1వ యోహాను 3వ అధ్యాయం. It says in verse 2, in verse 2 it says. ఇక్కడ 2వ వచనంలో చెప్పబడింది. 1 John chapter 3 verse 2. 1 యోహాను 3:2. In the second part it says, we know that when he appears we shall become like him because we see him just as he is. మనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. 2వ వచనం 2వ భాగంలో ఉంది. Yeah. The second verse says, when he appears we shall become like him. 2వ వచనం చెప్పబడుతుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె ఉంటాం. Because we shall see him. ఎందుకంటే మనం ఆయన్ని చూడగలుగుతాం. So there is a perfection which we will achieve only when we see him. కాబట్టి మనం ఆయనను చూసినప్పుడు మాత్రమే పొందుకునే ఒక పరిపూర్ణత ఉన్నది. Because people always, when we say that we have to be perfect in our lives, or we have to pursue, we have to run after perfection, we have to press on to perfection, people think that we have become perfect people. ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు, మనం పరిపూర్ణత వైపు సాగిపోవాలి, పరిపూర్ణత పొందుకోవాలి, లేదా పరిపూర్ణలో అయ్యాము అని అంటారు. No, that is not what we are teaching or what we are preaching. కానీ మనం ఇక్కడ బోధించేది, మనం నేర్చుకునేది అది కాదు. There is a final perfection which will come only when we see Jesus Christ as he is. యేసు ప్రభువుని మనం ఉన్న రీతిగానే చూసిన సమయంలో మనకు కలిగే పరిపూర్ణత అనేది ఒకటి ఉన్నది. That we will achieve only at the time of resurrection. అది పునరుద్ధాన సమయంలోనే జరుగుతుంది. That is very clear in verse 10 and 11. అది 10-11 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. So there is a perfection that we will achieve after when we see Jesus Christ in our resurrection.
మన మన పునరుద్ధాన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన తర్వాత కలిగే పరిపూర్ణత ఒకటున్నది. So that is why Paul says very clearly in verse 12, not that I have obtained it. No, we have not obtained perfection. We have not అందుకే obtained perfection. అందుకే 12వ వచనంలో పౌలు అంటారు, మనం అలా ఆ పరిపూర్ణతను ఇంకా పొందుకోలేదు. నేనింకా ఆ స్థాయికి చేరుకోలేదు అంటారు. We have not become perfect, it says in verse 12. 12వ వచనంలో మనం ఇంకా సంపూర్ణులం కాలేదు అని చెప్పబడింది. So, but in the meantime, when we are running towards that final perfection, కాబట్టి ఈ మధ్య కాలంలో మనం ఆ పరిపూర్ణత వైపు పరిగెడుతున్నప్పుడు ఈ మధ్యలో when in this meantime, that is now, for example, 2024, now we are here, and then at the time of resurrection or when the Lord comes, there's a time gap. Then what we are supposed to do in that time gap? ఇప్పుడు 2024 సంవత్సరం తర్వాత యేసు ప్రభు వచ్చే సమయం వరకు కొంత సమయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చేయవలసిన పనేంటి? So not that we have become perfect, no. మనమేదో సంపూర్ణులం అయ్యామని కాదు. ఇంకా అవ్వలేదు. So that is the perfection that will achieve at the time of resurrection. కాబట్టి పునరుద్ధాన సమయంలోనే మనం పొందుకోగలిగే ఒక సంపూర్ణత ఉన్నది. Or when we see him face to face. లేదా మనం ఎప్పుడైతే ఆయన్ని మనం ముఖాముఖిగా చూస్తామో ఆ సమయంలో. But then he says, the Lord has laid hold of me for something. Verse 12, the last part, second part, it says. ఆయన దేవుడు నాకు ఏదైతే ఉంచారో దాన్ని నేను పట్టుకోవటానికి వేగిరపడుతున్నాను అని అన్నారు 12వ వచనం. Says that in order that I may lay hold of that for which also I was laid hold by Jesus Christ. నేను దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేని ద్వారా అయితే దేనికోసం నేను పట్టబడ్డానో దానిని నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. So, dear brothers, dear sisters, all of us should understand that Jesus Christ has called you, the Lord has called you with a purpose that you should achieve that perfection for which I was telling. ఇప్పుడు నేను ఏ యొక్క పరిపూర్ణత కోసం చెప్తున్నానో దేవుడు మీకు ఇవ్వాలని మిమ్మల్ని పట్టుకున్నారో ఆ పరిపూర్ణత కోసం మాట్లాడుకుంటున్నాం. We should achieve that perfection. మనం ఆ పరిపూర్ణతను ఖచ్చితంగా చేరుకోవాలి. And that is what our church, uniquely presents that. మన సంఘం దానిని ఖచ్చితంగా దాని గురించి చెప్తూ ఉంటాం. That we have to achieve that perfection when we see Jesus Christ. కానీ ఆ పరిపూర్ణతను మనం యేసు ప్రభు వారిని చూసినప్పుడు మాత్రమే పొందుకోగలం. But there is an expression in verse 12. కానీ ఇక్కడ 12వ వచనంలో ఒక వాక్యం ఉన్నది. About our present life. మన ప్రస్తుత జీవితం గురించి. If you are going to get that final perfection, dear brother, dear sister, listen to this. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క ఆఖరి పరిపూర్ణతను పొందుకోవాలనుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. Then we have to do something now. ప్రస్తుత కాలంలో మనం ఒక పని చేయాలి. What we are supposed to do, for example, in 2024 February, what we are supposed to do now? ఈ ఫిబ్రవరి నెల 2024లో మనం చేయవలసిన పని ఏంటి? Tonight, what we are supposed to do? ఈ రాత్రి మనం చేయవలసిన పని ఏంటి? Tomorrow, what we are supposed to do? రేపటి దినాన మనం చేయవలసిన పని ఏంటి? That is what there in English it says, I press on. There is an expression which says, I press on. ఇక్కడ ఒక వాక్యం ఒక మాట ఉన్నది. అది ఎలా అంటే నేను దాన్ని పట్టుకోవటానికి వేగిరపడుచున్నాను. నేను ముందుకు సాగుతున్నాను. Yeah. So how is that in Telugu, brother? I press on. నేను ముందుకు సాగుతున్నాను. Yeah. Does that the meaning comes there? Yes brother. Yeah, I press on. I have to do something now. నేను దాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. I was looking at that word press on, what Paul really meant there.
ముందుకి సాగిపోతున్నాను అని నిజంగా పౌలు చెప్పిన దానికి అర్థం ఏంటన్నది నేను ఆలోచిస్తూ ఉన్నాను. Says there, the meaning of the word press on means Paul was chasing it or pursuing it. ఆహ్, ఇక్కడ పౌలు చెప్పినట్టుగా దాన్ని పొందుకోవడానికి నేను వేగిర పడుతున్నాను అన్న దానికి అర్థం ఏంటంటే, అతను దాన్ని పొందుకోవాలని పరిగెడుతున్నాడు దాని వెనకాల. He was pursuing it, that is running after it, running hard after that. That's called pursuing. ఎంతో కష్టంగా ఆహ్, తన శక్తినంతా ఉపయోగించి దాని వెనకాల పరిగెడుతూ ఉంటే, దాన్ని మనం ఆహ్, పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని అర్థం. Pursuing it. దాన్ని పట్టుకోవాలని. It is like we can say an example. We can say you have booked your tickets in the train. ఒక ఉదాహరణ చూద్దాం. ట్రైన్‌కి మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారు. 10:30 is the starting time of the train. ఆ రైలు మొదలయ్యే సమయం 10:30. And you have reached almost near the station. మీరు స్టేషన్‌కి చాలా దగ్గరగా ఉన్నారు అప్పటికే. 10:25. 10:25 అయింది. How you will tell the auto rickshaw driver, or you will tell the brother, drive fast, or take me fast. మిమ్మల్ని తీసుకెళ్ళే సహోదరుడు కానివ్వండి, ఆటో డ్రైవర్ కానివ్వండి, మీరు ఏ విధంగా మాట్లాడతారు? సహోదరుడా నన్ను కొంచెం త్వరగా తీసుకెళ్ళండి. చాలా టైం దగ్గరవుతుందంటాం. And as soon as I reach the station, I find that the train is on the track. నేను ఆ యొక్క స్టేషన్ చేరుకోగానే ఆ ట్రాక్ మీద ట్రైన్ ఉంటది. And then how will you run hard? ఎంత కష్టంగా, మీ శక్తిని ఉపయోగించి మీరు పరిగెడతారు. You will not, maybe that there are some your relatives have come to the station, or maybe other brothers have come to the station. Nothing. You won't even say bye. You will run, leaving everything. You will run to get into the train. నీతో పాటు ఆ సమయానికి నీ బంధువులో లేకపోతే సహోదరుడు ఎవరన్నా వచ్చుంటే, వారికి కనీసం మీరు బాయ్ అని కూడా చెప్పరు. ఆ ట్రైన్‌లోకి పరిగెడతారు. You will not, say goodbye to somebody. అక్కడున్న వారికి వెళ్ళొస్తాను అని చెప్పడానికి సమయం ఉండదు. Maybe that you have to get into S10. ఒకవేళ మీరు S10 అనే బోగిలోనికి వెళ్ళాలి. But then you will not, you are, as soon as you reach, you are only in S1. And then S10 is another one furlong is there, or another so much of 100, 200 feet is there. మీరు స్టేషన్‌లోనికి చేరుకునే సమయానికి మీరు చేరుకున్నది S1 అనే బోగిలోనేమో, బోగి దగ్గరికి. కానీ S10 అన్నది ఇంకా ఒక 200 మీటర్ల దూరంలో ఉందేమో. So what will you do? అప్పుడు మీరు చేసేదేంటి? You will get into the train, even if it is not S1, even if it is unreserved compartment also, general compartment also, you will get into the train somehow or the other. అక్కడ S10 అనే కాదు గానీ, అక్కడ 100వ బోగి అయినా కూడా, ఏదైనా కూడా ఖచ్చితంగా నేను ట్రైన్ ఎక్కాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు. That is called pursuing, or that is called chasing after that. దాన్ని పట్టుకోవటం, దాని వెనకాల పరిగెత్తటం అంటే అదే. I am sure that many of us would have had experiences like that. మనలో అనేక మందికి ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నారని అనుకుంటున్నాను నేను. So at that time, in this interim period between 2024 till the resurrection, ఈ 2024 నుండి పునరుద్ధానం జరిగే సమయం వరకు ఈ మధ్య కాలంలో I have to press on. నేను దాని వైపుకి పరిగెత్తాలి. I have to press on means I have to chase after it, I have to run after it, I have to pursue after that. దాని వెనకాల పరిగెడుతూ దాన్ని పట్టుకోవడానికి, దాన్ని సాధించడానికి మనం చూస్తాం. Why? What are you supposed to chase after? మనం దేని వెనకాల పరిగెత్తాలి? What are you supposed to? మనం పరిగెత్తవలసింది ఏంటి? Are you going to chase after money? Are you going to chase after a lot of other worldly things? డబ్బు వెనకాల పరిగెడతామా? లేకపోతే లోకపరమైన విషయాల కోసం పరిగెడతామా? No. లేదు. That is very clear there. ఇక్కడ అది ఎంతో స్పష్టంగా ఉంది. I press on in order that I may lay hold of that is the final perfection. I should get that final perfection. I should get. నేను పరిగెట్టేది దేనికోసం అంటే, నేను క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం పట్టబడ్డానో దాన్ని నేను పట్టుకోవాలి. ఖచ్చితంగా అది నాకు కావాలి.
It is just like you say, oh, in S10, I got a booked berth. I should get into S10 and I should get that booked berth. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎస్-10 అనే బోగీలో 10వ సీట్ బుక్ చేసుకున్నారు. నేను 10వ సీట్ బుక్ చేసుకుని ఖచ్చితంగా నేను ట్రైన్‌లోకెళ్ళి అక్కడికి వెళ్లి కూర్చోవాలి అన్నట్టు. So, we have booked 2 months ago for that. You have booked your tickets for that. 2 నెలల క్రితమే ఆ సీట్‌ని మీరు బుక్ చేసుకున్నారు. So we should run after that. Just like that, Jesus Christ has booked something. Jesus Christ has given you something, promised you something, that you should achieve that resurrection. You should achieve that perfection in your life. You should. నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సిన పరిపూర్ణతని ఏదైతే యేసు ప్రభువారు నిర్ణయించారో, నీకు వాగ్దానం చేశారో అది నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలి. So, beloved brothers and sisters, I hope I am challenged by it. I hope you are also encouraged by that to chase after that, to run after that, leave everything behind and say, Lord, I want to have only that. I want to have that. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటను బట్టి నేను ఎంతో పురికొల్పడ్డాను. మీరు కూడా ఈ మాటను బట్టి పట్టబడ్డారని, పురికొల్పడ్డారని నేను కోరుకుంటున్నాను. ప్రభువా, నాకు మీరు ఏదైతే నిర్ణయించారో దాన్ని నేను పొందుకోవాలి అని దాని వైపు పరిగెత్తటం. But Paul says in verse 13, 17వ వచనంలో పౌలు అంటున్నారు, not that I got that perfection yet. No, I have not got. Verse 13. ఇంకా నేనేదో అది పొందుకున్నాననేం కాదు. మన తెలుగులో 14లో ఉంది. ఇంకా పొందుకోలేదు. But one thing I do. కానీ నేను ఒక విషయం చేస్తున్నాను. But one thing I do. కానీ ఒక్క పని నేను చేస్తున్నాను. Beloved brothers and sisters, shall we do that one thing? ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ఒక్క పని మనం చేద్దామా? Forgetting what lies behind. వెనుకున్న వాటిని మరిచి reaching forward to what lies ahead. ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ. Okay, in one way it is one thing, but in another way we can look at it two things. One is forgetting the past, pursuing. మనం దీన్ని 1, 2 విధాలుగా చూడవచ్చు. ఒకటేంటంటే గతాన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడటం. You forget the past. గతాన్ని మర్చిపో. Forget the past. గతాన్ని మర్చిపో. Very, very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైనది. I will do something new. That is what the Lord says. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఒక నూతనమైన సంగతి నేను చేస్తాను. I will do something new. ఒక నూతనమైనది నేను చేస్తాను. Forget the past. గతాన్ని మర్చిపో. There are so many things in your past. నీ గతంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. Some of us have the guilt of the sins that we have committed in the past. మనలో కొంతమందికి గతంలో మనం చేసిన పాపాలకు సంబంధించిన అపరాధ భావన ఉంటుంది. The amount of sin, the thickness of sin, or the gruesomeness of sin that we have committed in our lives. మన జీవితంలో మనం చేసిన పాపం యొక్క స్థాయి లేదా మనం ఎంత లోతుగా దాంట్లో వెళ్ళామో అదంతా ఉంటుంది. The horrible past that some of us have. కొంతమందికి చాలా భయంకరమైన గతం ఉంటుంది. When I look at my life, Lord, you have forgiven my past, Lord. నా గతాన్ని నేను చూసుకున్నప్పుడు, ప్రభువా, మీరు నా గతాన్ని, నా పాపాలని మీరు క్షమించారు. When I look at people, Lord, I say, Lord, I am the worst. నేను వేరే ప్రజలను చూసినప్పుడు, ప్రభువా, నేనే దాంట్లో ప్రధానుడును. I don't think anybody has sinned as I have sinned. నేను పాపం చేసినంతగా ఇంకెవరన్నా పాపం చేశారని నేను ఇంకా అసలు ఆలోచించలేదు. Lord, I don't even deserve these precious brothers and sisters. ప్రభువా, ఈ ప్రశస్తమైన సహోదరి సహోదరులు నేను అసలు పొందుకోవడానికి ఏమాత్రం యోగ్యుని కాదు. I am the worst among all those people. When I see them, Lord, I am worse than him. I am worse than him. I am worse than him. I am worse than her. అక్కడున్న ప్రజలందరినీ చూసినప్పుడు, ప్రభువా, నేను వీరికన్నా దౌర్భాగ్యుణ్ణి, వీరికన్నా కూడా దౌర్భాగ్యుణ్ణి. So do not live in your past, dear brother, dear sister. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గతంలో నువ్వు జీవించవద్దు. We have said that many times. When God forgives, he will never remember it again. అనేక మార్లు మనం చెప్పుకున్నాం, ఒకసారి ప్రభు క్షమిస్తే ఆయన వెనటకి జ్ఞాపకం చేసుకోరు అని. It says in Hebrews chapter 12, I hope all of you know that verse, a very familiar verse. Many times we have heard that. హెబ్రీ 8:12 వాక్యం అందరికి బాగా తెలుసు. అనేక సార్లు మనం విన్నాం.
It says, looking unto Jesus, let us run the race, leaving all the weights and the sin. హెబ్రీ 12:1 మనం యేసు వైపు చూస్తూ మనం మనల్ని సులువుగా చెక్కులు పెట్టే ప్రతి భారాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలి. That is very clear in verse 2. In Hebrews chapter 12, verse 2. We have to leave the హెబ్రీ weights and the sin. హెబ్రీ 12:2లో మనల్ని మన మీద ఉన్న భారాన్ని, పాపాన్ని వదిలిపెట్టాలి అని చాలా స్పష్టంగా ఉంది. For me, I always understood, okay, I should not have this, I should not have the sin. That I understood. నేను అనేక మార్లు ఎక్కువ సార్లు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, పాపం నా జీవితంలో ఉండకూడదు. I should not have sin in my life. నా జీవితంలో పాపం ఉండకూడదు. But then there is another word which is also used. You know, the writer of Hebrews says we should leave not only sin but also weight. హెబ్రీ రాసిన గ్రంథకర్త పాపం మాత్రమే వదిలేయాలని రాయలేదు కానీ ఇంకొక మాట కూడా రాశారు. ప్రతి భారాన్ని వదిలిపెట్టాలి. What is this? And Lord, what is this weight in my life? ప్రభువా, ఈ భారం ఏంటి? And then when I was in such a weight, the Lord gave me, this is weight. నేను అలాంటి భారం కలిగి ఉన్నప్పుడు ప్రభు అన్నారు, ఇదే ఆ భారం. What is that weight? ఆ భారం ఏంటి? The past guilt and the regrets that you have about your past. నీ గతంలో నువ్వు చేసిన దాన్ని బట్టి నీకున్న అపరాధ భావన, నీకున్న ఆ ఆలోచన. Oh, I should have done like that. I should not have done like that. I should not have said like that. I should have said like that. Oh, I should not have done that. I should not have done that. This regrets is on your head, on your heart, in your heart. And you say that I want to follow Jesus. I want to follow Jesus. How is it possible? నీకు నీ గతం గురించిన చింత ఎక్కువ ఉంటుంది. నేను ఇలా చేసి ఉండాల్సింది, ఇలా మాట్లాడి ఉండాల్సింది, యేసుని నేను వెంబడించి ఉండాల్సింది, ఆయన మాట నేను వింటే బాగుండేది. ఇవన్నీ కూడా నీకు ఉంటాయి. Oh, I should not have done like that. నేను ఈ విధంగా చేసి ఉండకూడదు. I should not have said like that. ఆ విధంగా నేను మాట్లాడి ఉండకూడదు, చెప్పి ఉండకూడదు. True. నిజమే. It's all true. You should not have done that. ఇదంతా కూడా నువ్వు చేయకూడదు నిజంగానే. అది నిజమే. But what to do? You have done. కానీ అదంతా చేసావు కదా! ఇప్పుడు నువ్వేం చేయాలి? And you repented and the Lord forgave you. దాని గురించి నువ్వు పశ్చాత్తాపపడ్డావు. ప్రభువు నిన్ను క్షమించారు. And why do you want to take all that sins which God has forgiven and all that and say that and have this regrets all your life? ప్రభువు నేను క్షమించానని చెప్పిన పాపాలన్నిటిని అలా తీసుకొని నీ మీద వేసుకొని దాని గురించి చింత ఎందుకు పడాలి? And regrets and guilt of the past. అపరాధ భావన, చింత నీ పాపాల గురించి. That is one of the techniques of the evil one, and you will not be able to pursue this perfection which we were talking about. ఈ చెడ్డవాడు చేసే తంత్రాల్లో అది ఒకటి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న పరిపూర్ణతను పొందుకోకుండా నిన్ను ఆపే తంత్రం. So what does it really mean that to pursue forward? What do we understand by that? Pursuing, I told you, we had to pursue forward to the resurrection. And one of the first things that we had to understand is forget the past. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం పరిపూర్ణతని పట్టుకోవాలి, ఆ ముందుకు సాగిపోవాలి అని స్పష్టంగా మాట్లాడుకుంటున్నాం. ఆ నిజమైన పరిపూర్ణత, ఆ ముందుకు వెళ్ళటం అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. When you are following the Lord, first thing is forget the past. నువ్వు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే నీ గతాన్ని మర్చిపోవాలి. You know what this weight is? We can say that a person is going to run 100 meters dash and then he is having a 10 kg weight on his left foot and 10 kg on his right foot. How will he run? మనం ఈ భారాన్ని ఎలా చూడొచ్చు అంటే ఒక పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి తన కుడి వైపున ఎడమ వైపున 10 కిలోల భారం ఉంటే తను ఏ విధంగా పరిగెత్తగలడు? Yeah, of course, that is better than 100 kg. అది అవును నిజమే. అది 100 కిలోలతో పోలిస్తే మంచిదే. But nevertheless, you have got 10 kgs on your left and right foot. కానీ దానికంటే తక్కువే కానీ అటు ఇటు ఒక 10 కిలోలు ఉన్నాయి. How will you run? How will you run the race? You know, Paul, the writer of the Hebrew says, run the race looking unto Jesus. How will you run with all the weights with you? ఈ హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త అంటున్నారు, మీరు
భారాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి అంటున్నారు. కానీ ఏ విధంగా పరిగెత్తగలరు? So, beloved brothers and sisters, tonight, shall we decide on this? Lord, I don't want to look back, forgetting the past, Lord. I want to forget the past today. సోదరులారా, ఈ రాత్రి మనం ఒకటి అనుకుందామా? ప్రభువా, నా గతాన్ని నేను చూడను ప్రభువా. నేను దాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను అని. Lord, you have forgiven me and you will not remember it, and I don't want to have this weight. Not only I have to overcome my sin. That's right. But then I should not have those weights. That is of the past and the regrets and all that. Oh, I should have done. I should not have. ప్రభువా, మీరు నన్ను క్షమించారా? నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలనుకోవట్లేదు ప్రభువా. కానీ దాని నుండి నాకు విజయం అయితే రావాలి, కానీ నేను ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలాంటి భారాన్ని నా మీద కలిగి ఉండాలనుకోవట్లేదు ప్రభువా. And second thing which we should always keep in mind, మన మనసులో ఎల్లప్పుడూ ఉంచుకోవాల్సింది ఇంకో రెండో విషయం ఉంది. if you are chasing after this perfection, ఈ పరిపూర్ణతను పట్టుకోవాలని దాని వైపు పరిగెడుతూ ఉన్నప్పుడు, if you have to be perfected, ఖచ్చితంగా దాన్ని నువ్వు సంపూర్ణంగా పూర్తి చేయాలనుకుంటే, another very, very important thing is having a good conscience always. ఇంకొక అతి ప్రాముఖ్యమైన సంగతి ఉన్నది. అదేంటంటే ఎల్లప్పుడూ ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. Have a good conscience always. ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. As Brother Zach teaches us that, having a good conscience is like, a small thorn get into your foot, then what you will do? ఒక మంచి మనస్సాక్షికి ఉదాహరణగా సహోదరుడు జాక్ మనకు అనేక మార్లు చెప్తూ ఉంటారు. ఒకవేళ మీ పాదంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మీరు ఏం చేస్తారు? Then what will you do? You will sit down there and take it off immediately. అక్కడ కూర్చొని ఎంతో త్వరగా దాన్ని తీసి పక్కన పడేస్తారు. If you don't do that, అలా చేయకపోతే it will sit there, it will go inside your flesh. అది లోపలికి, మీ శరీరం లోపలికి వెళ్ళిపోయి, it will go into your body. మీ యొక్క దేహంలోనికి అలా వెళ్ళిపోతుంది. And then what will happen? There will be an infection there. అక్కడ దాని తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ పెద్ద గాయం అయిపోయి you won't be able to walk, and finally after 1 month or 2 months you go to a doctor and doctor may say that you had to do a very major surgery now. ఆ చుట్టూ అంతా పాడైపోయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటారు, అప్పటికే సమయం అయిపోయింది, ఒక పెద్ద సర్జరీ చేసి దాన్ని తీసేయాలని. Because it has gone into the flesh. ఎందుకంటే మీ రక్త మాంసంలోనికి, మీ యొక్క దేహంలోనికి చాలా లోపలికి వెళ్ళింది అది. Through that sole of the foot, it has gone inside. మీ యొక్క పాదం ఆ యొక్క చర్మం ద్వారా అది లోపలికి వెళ్ళిపోయింది. Then you will become very sick. తర్వాత మీరు ఎంతో అనారోగ్యం పాలవుతారు. Beloved brothers and sisters, keep a good conscience always. ప్రియమైన సోదరులారా, ఎల్లప్పుడూ ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. Maybe that you may have to apologize to somebody. ఆ మంచి మనస్సాక్షికి సంబంధించింది మీరు వేరే వాళ్ళకి క్షమాపణ చెప్పాలేమో. Maybe you may have to send an SMS to somebody. లేదా వేరే వారికి మీరు వాక్యం పంపించాలేమో. Maybe that you may have to phone up to somebody. లేదా వేరే వారికి మీరు ఫోన్ చేసి చెప్పాలేమో. Maybe you may have to clarify something to somebody. ఏదైనా వేరే వారితో దేని విషయమైన స్పష్టత కలిగి ఉండాలేమో. Keep a good conscience always. ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. Keep a good conscience always. ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. Otherwise we cannot achieve to the resurrection finally, the perfection for which God has called you. అలా కాకపోతే దేని నిమిత్తం అయితే దేవుడు నిన్ను పిలిచాడో ఆ పరిపూర్ణతను పొందుకోలేవు. And thirdly, we can say in Proverbs chapter 4, మూడవదిగా సామెతలు 4వ Proverbs chapter 4 verse 18 it says, సామెతలు 4:18 ఇలా చెప్పబడింది. The path of the righteous is like the light of dawn that shines brighter and brighter until the full day. పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. How do you know that you are really pursuing this perfection? మీరు నిజంగా ఈ యొక్క పరిపూర్ణతను దానిపై పరిగెడుతున్నారని మీరు ఎలా తెలుసుకోగలరు? How do you know that between 2024 February and the final resurrection you are walking in the right way, in the right path? 2024 నుండి పునరుద్ధానం అయ్యేంత వరకు ఈ మధ్య కాలంలో మీరు ఒక సరైన మార్గంలో వెళ్తున్నారని మీరు ఎలా తెలుసుకోగలరు? How do you know that you are being perfected?
ఏ విధంగా మీరు పరిపూర్ణత వైపు వెళ్తున్నారని తెలుసుకోగలరు. You see, that is what it says. ఇక్కడ చెప్పబడుతున్నదే. That let us, in Philippians chapter 3, it says there, ఫిలిప్పీ 3లో చెప్పబడినట్టుగా, now I have not become perfect, but then I am pressing on the perfection. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే నేను ఇంకా పరిపూర్ణుడిగా అవ్వలేదు కానీ దాన్ని పొందుకోవటానికి దాని వైపే పరిగెడుతున్నాను. In this pressing on the perfection, we already saw that forget about the past. ఈ పరిపూర్ణత వైపు పరిగెత్తటం అనే దాంట్లో భాగంగా మనం ఎల్లప్పుడూ మన యొక్క గతాన్ని మర్చిపోవాలి. Then we saw secondly that keep a good conscience. రెండవదిగా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. Then thirdly, మూడవదిగా when the path of the righteous is like you will get more light on your flesh. నీతిమంతుల మార్గం ఎల్లప్పుడూ వెలుగుగా ఎలా ఉంటుందంటే నీ యొక్క రక్త మాంసాల మీద నీకు ఎల్లప్పుడూ ఒక నూతనమైన వెలుగు కలుగుతుంది. You will get, oh, all these evil was inside me. ఈ యొక్క చెడ్డవన్నీ కూడా నాలో ఉన్నాయి. And that you have to understand. అది నువ్వు అర్థం చేసుకోవాలి. On things which you never knew, but now you know. నీకు ఇంతకు ముందు ఎప్పుడు తెలియని విషయాలు ఇప్పుడు నీకు బాగా తెలుస్తున్నాయి. Maybe that somebody has to tell you that. ఆ యొక్క సంగతులు ఒకవేళ వేరే వారు చెప్పాలేమో. Dear brothers, dear sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, has anybody told you that, sister, you should not be like this, or sister, brother, you should not be like this? మీతో ఎవరన్నా కూడా సహోదరుడా సహోదరి మీరు ఇలా ఉండకూడదు అని ఎవరన్నా చెప్పారా? Has somebody told you that? ఎవరన్నా మీకు ఆ విధంగా మాట చెప్పారా? Have you got some new light on your own habits, your will, your behavior? మీ స్వీయం మీద కానీ మీ యొక్క అలవాట్ల మీద కానీ మీకు ఒక కొత్త విషయాలు తెలిసాయా? That means you are getting more and more light on yourself. This is the mark that you are chasing. You are pursuing after perfection. పరిపూర్ణత వైపు మీరు పరిగెడుతున్నారు అన్నదానికి ఇదే ఒక గుర్తింపు అన్నమాట. మీ మీద మీకు ఒక కొత్త విషయాలు తెలుస్తాయి. So this is called pursuing. This is called chasing after perfection. పరిపూర్ణత వైపు పరిగెత్తటం, దాన్ని పట్టుకోవాలని ముందుకు వెళ్ళటం ఇదే. You can't say that I am pursuing pursuing holiness and pursuing perfection without having a good conscience or without getting more light on your own sin. నేను పరిశుద్ధ వైపు పరిగెడుతున్నాను, దాన్ని పట్టుకోవాలని చూస్తున్నానని నీవు మంచి మనస్సాక్షి లేకుండా, నీ జీవితంలో ఉన్న పాపం మీద నీకు వెలుగు లేకుండా నువ్వు ఆ విధంగా చెప్పకూడదు. Dear brothers, I want to ask you, do you allow your wife to tell you something wrong in your life? సహోదరి సహోదరులారా, ఒకటి అడుగుతాను, నీ జీవితంలో ఉన్న తప్పుడు విషయాలను నీ భార్య చెప్పడానికి నువ్వు అనుమతిస్తావా? Sisters, do you allow your husband to tell you something? సహోదరులారా, మీరు మీ భర్తలను మీ జీవితంలో ఉన్న వాటిని చెప్పడానికి మీరు అనుమతిస్తారా? Because we have to get light on our own flesh. ఎందుకంటే మన సొంత రక్త మాంసాల మీద మనకి ఒక వెలుగు ఉండాలి. We have to get more light on it. దాని మీద మనకు మరింత వెలుగు కావాలి. And then only we can pursue. Then only we can chase after this perfection. అలా వెలుగు కలిగినప్పుడు మాత్రమే ఈ పరిపూర్ణత వైపు మనం పరిగెత్తగలం, దాన్ని పట్టుకోవడానికి చూడగలం. Last time when we met together, we said that God looks at your heart. గత వారం మనం కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, దేవుడు మీ హృదయాన్ని చూస్తారు అని. And God will judge us finally on these three things we said. మనం మాట్లాడుకున్న ఈ 3 సంగతుల మీద ఆఖరిగా దేవుడు మనల్ని తీర్పు తీరుస్తారు. First is our thoughts. మొట్టమొదటిది మన ఆలోచనలు. And then our attitudes. తర్వాత మన వైఖరి. And then about our motives. తర్వాత మన ఉద్దేశాలు. So all those three things the Lord will judge us on the final day. ఆఖరి దినాన దేవుడు ఈ 3 సంగతులను బట్టి మనల్ని తీర్పు తీరుస్తారు. And that's the reason it is always good to examine ourselves and judge ourselves during this time. That is called pursuing. కాబట్టి ఈ యొక్క మధ్యకాలంలో ఈ పరిపూర్ణత వైపు సాగిపోతున్న మనల్ని తీర్పు తీర్చుకోవటం, మనలో ఏమున్నాయని తెలుసుకోవటం మంచిది.
We have to examine ourselves. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. Peter says, you have to judge yourself, you have to examine yourself. పేతురు అంటున్నారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే సరిచేసుకోనండి. And then 1 John 1 తీర్చుకోనండి. 7, 1 John 1 7 says, 1 యోహాను 1:7 చెప్పబడింది. we have to walk in the light. మీరు వెలుగులో నడవాలి అని. What is walking in the light? వెలుగులో నడవటం అంటే ఏంటి? Be honest, that's all. యథార్థంగా ఉండటమే వెలుగులో నడవటం అంటే. Being honest, that's all walking in the light means. వెలుగులో నడవటం అంటే దానికున్న అర్థం ఒక్కటే. ఎల్లప్పుడూ యథార్థంగా ఉండటం. Many people think that being, walking in the light means you are perfect. You are a perfect person. అనేక మంది అనుకుంటారు వెలుగులో నడవటం అంటే మీరు పరిపూర్ణమైన వారు అని. No, that is not walking in the light. అది వెలుగులో నడవటం అంటే Walking in the light means you are honest. వెలుగులో నడవటం అంటే అర్థం మీరు యథార్థవంతులు అని. And then I want to show a very important truth in verse 15. 15వ వచనంలో chapter 3 verse 15. ఫిలిప్పీ 3:15లో అతి ప్రాముఖ్యమైన ఇంకొక మాటను మీకు చూపించాలనుకుంటున్నాను. And now Paul is really putting us into real confusion. ఇక్కడ ఒక మనల్ని అర్థమైనట్టు అర్థం కానట్టు because it says ఒక తికమకలో పెట్టారు. It says here, and let us therefore, as many as are perfect, have this attitude within ourselves. ఇప్పటికీ పరిపూర్ణులమైన మనము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. Yeah, does it say that us who are perfect? Yes, brother. Yes, yeah. That word is paripurna, is it, or sampurna? Which word? సంపూర్ణులమైన. Sampurna. Okay. So that means we are, after saying all these things, Paul says we had to run after perfection. He says we are perfect. ఈ పరిపూర్ణత వైపు పరిగెత్తాలని చెప్తున్న పౌలే తర్వాత అంటున్నారు మనం సంపూర్ణమై ఉన్నాం. I hope you understand. I hope you understand why I say there is a confusion. ఇక్కడ మనకి కొంచెం అర్థం కానట్టు ఉందని ఎందుకన్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. If you understand it, there is no confusion. When you don't understand what is this, we had to pursue perfection. That says we are already perfect. What is this? మీకు అర్థమైతే పర్వాలేదు కానీ ఇక్కడ పరిపూర్ణత వైపు పరిగెత్తాలని చెప్పి మనం పరిపూర్ణమని చెప్పడం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. So if we are pursuing the final perfection, ఒకవేళ మనం ఆఖరి పరిపూర్ణతను పొందుకోవాలని పరిగెడుతూ ఉంటే, I hope you have followed what I said. నేను చెప్తున్నవి మీరు వెంబడిస్తున్నారు అనుకుంటున్నాను. If you are following the final perfection, మీరు ఆఖరి పరిపూర్ణత వైపు పరిగెడుతూ ఉంటే, that is becoming like Jesus Christ completely, 100%. 100% పూర్తిగా అది యేసు వలె మారటం, అదే చివరి పరిపూర్ణత. So that is one perfection. అది ఒక పరిపూర్ణత. Then secondly, if you have that, when you are pursuing, then we have to pursue as I explained. రెండవది మనం పరిగెడుతున్నామంటే ఇప్పుడు మనం చర్చించుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా పరిగెత్తటం. I told you. నేను మీకు చెప్పాను. Forget the past. That is one thing I said. Forget the past. గతం మర్చిపోవటం ఒకటి. And I said always to have a good conscience. ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలన్నది. And increasing light on your own life. నీ సొంత జీవితం మీద వెలుగును పొందుకోవటం అన్నది. Then examine ourselves and judging ourselves. మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం, మనల్ని మనమే పరీక్షించుకోవటం అన్నది ఇంకొకటి. And being honest with God and with one another. దేవునితో ఒకరితో ఒకరు యథార్థంగా ఉండటం అన్నది. It says in 1 John 3:3 we are to purify ourselves. 1 యోహాను 3:3లో చెప్పబడుతుంది మనల్ని మనమే పవిత్రులుగా చేసుకోవాలని. Are we purifying ourselves in our speech, for example? మనం మాట్లాడే విషయంలో మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా? How careless we are in our speech. లేదా మనం మాట్లాడే విషయంలో ఎంత అశ్రద్ధగా ఉన్నాం? Are we purifying ourselves? మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా? Are we purifying ourselves regarding various behaviors in our food, for example? Are we purifying ourselves in our food?
మనం తినే ఆహారం విషయంలో కానీ, ఇంకా అనేకమైన విషయాల్లో మనల్ని Are we మనం having శుద్ధి are we చేసుకుంటున్నామా? having less grumbling and less complaining? మన జీవితంలో సనుక్కోవటం, గొనుక్కోవటం తక్కువగా ఉన్నాయా? Are we purifying ourselves? మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా? So these are the way to chase after this final perfection. ఆఖరి పరిపూర్ణత వైపు పరిగెత్తటం అన్నవి ఇవే. So this is the second meaning of perfection. పరిపూర్ణతకు ఇది రెండవ అర్థం. The first is the final perfection, that is we have to run for. మొదటిది మనం ఆఖరి పరిపూర్ణత వైపు పరిగెత్తడం అన్నది ఒకటి. And secondly, we have to pursue, we have to run after this perfection. రెండవది మనం మాట్లాడుకున్న పరిపూర్ణత వైపుకి పరిగెత్తటం, దాని వైపు చూసి. And Paul says, when you do that, you are really perfect. పౌలు అంటున్నారు, మీరు ఎప్పుడైతే నిజంగా చేస్తారో మీరు సంపూర్ణులే. That is very clear in verse 15. అది 15వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. But not that we have become finally perfect. No. మనం ఏదో ఆఖరిగా మనం అంతా పూర్తిగా సంపూర్ణమయ్యామని కాదు. So may the Lord help us to pursue this final perfection. ఈ ఆఖరి సంపూర్ణతను, పరిపూర్ణతను మనం వాటి వైపు పరిగెత్తినట్లుగా ప్రభు సహాయం చేయను గాక. We can just have a word of prayer. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you. Help us, Lord, to pursue after that final perfection. ప్రభు ఈ ఆఖరి పరిపూర్ణత వైపు పరిగెత్తడానికి, దాన్ని పట్టుకోవాలని ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. Father, help us to pursue after that, run after that. తండ్రి, దాని వైపు పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి. Always to walk in the light. ఎల్లప్పుడూ వెలుగులో నడవటానికి. Always have a good conscience. ఎల్లప్పుడూ ఒక మంచి మనసాక్షి కలిగి ఉండటానికి. Not to live in the past. గతంలో జీవించకుండా. Not to, always to judge ourselves. ఎల్లప్పుడూ మమ్మల్ని మేమే తీర్పు తీర్చుకుంటూ. Have mercy on us, Lord. కనికరం చూపించండి ప్రభువా. Help brothers and sisters. సహోదరి సహోదరులకు సహాయం చేయండి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.